హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ గారి పెద్ది సినిమా నాకు తెలిసి ఫ్యాండమ్తో సంబంధం లేకుండా యునానిమస్గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న ఏకైక సినిమా ఏదైనా ఉంది అంటే అది పెద్ది సినిమా మాత్రమే. అదేంటి భయ్య, టాక్సిక్ ఉంది కదా, ఇంకా దురంధర్ కూడా రిలీజ్ అవుతుంది కదా, దీనికి కూడా అంత హైప్ ఉంది కదా అంటే, టు బీ ఫ్రాంక్ అన్న, దురంధర్ సినిమాకి కూడా హ్యాటర్స్ ఉంటారేమో కానీ పెద్ది అనే సినిమాకి మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు ఇది ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్న సినిమా అని చాలా గట్టిగా నమ్ముతున్నారు. సో దీనికి తోడు నిన్న బుచ్చిబాబు ఒక చిన్న అప్డేట్ వదిలేడు భయ్య. ఇదేంటంటే అంటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల తర్వాత ఎలాంటి జరుగుతున్నాయి అంటే కార్యక్రమాలు ఏంటని ఒక రేంజ్లో ఒక స్వింగ్లో జరుగుతున్నాయని చెప్పి బ్యాక్డ్రాప్లో చరణ్ గారిది ఒక ఎడిట్ పిక్ చూపిస్తూ ఒక పోస్ట్ రిలీజ్ చేశాడన్న. అది చూసిన తర్వాత నాకు ఒకటే గుర్తొచ్చింది. ఆ చరణ్ గారు ఆ పోస్టర్లో ఆయన కళ్ళలో ఇంటెన్సిటీ అవన్నీ చూస్తే చిరుత సినిమాలో ఇంట్రడక్షన్ షాట్ ఏదైతే ఉంటుందో అది నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి ఇంట్రడక్షన్ షాట్ ఏ హీరోకి పడలేదు, ఏ డైరెక్టర్ కూడా అలాంటి ఇంట్రడక్షన్ సీన్ అయితే రాయలేదు కూడా. ఇప్పుడు దాన్ని రిపీట్ చేసే లెవెల్లో ఇప్పుడు రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ షాట్ ఉండబోతుందంట పెద్ది అనే సినిమాలో. చూడండి, నేను ముందు నుంచి చెప్తున్నా, బుచ్చిబాబు అనేవాడు మామూలోడు కాడు, ఆడేదో చేతులు కట్టుకుని చాలా సన్నగా ఏదో అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదో తిక్కలోళ్ళ కనిపిస్తున్నాడు కానీ ఒక రేంజ్ స్టఫ్ ఉన్న వ్యక్తి. సో అలాంటి ఒక రేంజ్ స్టఫ్ ఉన్న డైరెక్టర్కి రామ్ చరణ్ లాంటి యాక్టర్ దొరికితే దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందంటే ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక పెద్ది, దట్స్ ఇట్, అంతే. ఇప్పుడు ఈ పెద్ది సినిమాకి సంబంధించి రామ్ చరణ్ గారి బర్త్డేకి మార్చి 27వ తేదీన ఏదైనా అప్డేట్ ఉండబోతుందంటే ఒక గ్లిమ్స్ రెడీ చేశారంట. అంటే పెద్ది సినిమా స్టోరీకి సంబంధించి ఒక 40 సెకండ్ల పాటు ఒక గ్లిమ్స్ అట. ఆ 40 సెకండ్లో అసలు సినిమా థీమ్ ఏంటి అని చాలా క్లియర్గా చెప్పబోతున్నాడంట బుచ్చిబాబు. వన్స్ ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇప్పటికే పెద్ది సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క సాంగు, ప్రతి ఒక్క అప్డేటు బ్లాక్ బస్టర్ అంటే ఒక పెద్ద ఆల్మోస్ట్ ఒక సూపర్ సిక్సర్ లాంటిది. సో ఇప్పుడు ఇలాంటిది ఇప్పుడు మార్చి 20 రాబోతున్న గ్లిమ్స్తో ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ చాలా దారుణంగా పెరిగిపోబోతున్నాయని ఏదైతే చెప్తున్నారో ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ బుచ్చిబాబు, రామ్ చరణ్ గారు హ్యాండిల్ చేయగలరా అంటే ఒకటే చెప్తున్నా, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా సరే దానికి 10 ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతున్నారు రామ్ చరణ్ గారి తెర మీద. దానికి తోడు బుచ్చిబాబు డైరెక్షన్, బుచ్చిబాబు కథ ఒక దంగల్ సినిమాకి మించి ఉండబోతుంది అనేది వాస్తవం భయ్య. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అన్న, మాస్ ఒక రూరల్ ఏరియా కుర్రోడు ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అని ఏదైతే అనౌన్స్ చేశారో, ఏదైతే ఆ కథ పట్టుకున్నారో అదే పెద్ద సక్సెస్. మన ఇండియన్ స్క్రీన్ మీద స్పోర్ట్స్ డ్రామాలు అంటే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్లే. ఒక చెక్ దే ఇండియా దగ్గర నుంచి ఒక దంగల్ వరకు, ఒక విజిల్ వరకు ప్రతిదీ కూడా స్పోర్ట్స్ డ్రాప్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మామూలు కమర్షియల్ కాదు. ఇప్పుడు దంగల్ సినిమా తీసుకోండి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెంబర్ 1 గ్రాసర్ సినిమా. ఇప్పుడు ఆ గ్రాసర్ని క్రాష్ చేసే సినిమా ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి దురంధర్ కూడా కాదు భయ్య, పెద్ది సినిమానే. ఎందుకంటే పెద్ది అనే సినిమా యునానిమస్గా ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ని ఆకట్టుకునే సినిమా. అందులో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కానీ, రామ్ చరణ్ గారి లుక్ కానీ, రామ్ చరణ్ గారి డ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ చూస్తే ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ఇప్పటికే మనకు ఒక చిక్రీ సాంగ్ కానీ, ఒక రైరే రారా సాంగ్ కానీ, ఇక ముఖ్యంగా రామ్ చరణ్ గారి ఆ ఫస్ట్ షాట్ గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేస్తారో లాస్ట్ టైం, అది ఇచ్చిన ఇంపాక్ట్ కానీ ఇప్పుడు ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయింది. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఒక 600 కోట్లు 700 కోట్ల బిజినెస్ అనుకున్నాం, కానీ ఇప్పుడు లెక్కలన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 130 కోట్లకి నెట్ఫ్లిక్స్ వాడు అమ్మితే ఇంకొక 60 కోట్లు కూడా సినిమా హిట్ అయితే ఇస్తాను అని ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఇప్పుడు దాన్ని 100 కోట్లు తీసుకెళ్లారట. చూడండి ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో. ముఖ్యంగా బుచ్చిబాబు, రామ్ చరణ్ అసలు మీ డెడికేషన్కి కానీ మీరు చేస్తున్న నిజంగా చెప్పాలంటే ప్రాణం పెట్టి చేస్తున్నారు భయ్య. అంటే ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా ఆయన సినిమాల కోసం ఆయన ఎప్పుడు పబ్లిక్గా మాట్లాడరు, ఈ సినిమా ఎలా వస్తుంది ఎలా ఉంది, కానీ పెద్ది అనే సినిమా గురించి మాత్రం ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇది నాకు బాగా నచ్చిన కథ, ఇది నేను చాలా నమ్మి చేస్తున్న కథ అని ఏదైతే మాట్లాడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ సినిమాతో దంగల్, బాహుబలి 2, పుష్ప రికార్డులు. నెక్స్ట్ ఇప్పుడు దురంధర్ ఎలాగో టాప్ 2లోకి టాప్ 3లోకి వెళ్ళిపోద్ది, అది ఫిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ దురంధర్ ఆల్మోస్ట్ ఇప్పుడు దంగల్ని క్రాస్ చేసినా సరే పెద్ది అనే సినిమా వచ్చిన తర్వాత ఏ రికార్డు మిగలదు. ఇక టాక్సిక్ అంటారా, ఆ సినిమా పరిస్థితి ఏంటి అవన్నీ పట్టించుకుంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే టాక్సిక్ రికార్డులకి మించి ఒక పెద్ది ఏవైతే ఇప్పుడు రాబోతున్న సినిమాలు ఉన్నాయో నాకు తెలిసి పెద్దియే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది అన్న. అంటే ఈ రేంజ్ ఆఫ్ యునానిమస్గా అంటే ఏ సినిమా అయినా సరే మనకి
కొంతమంది ఆడియన్స్ సాటిస్ఫై చేస్తుంది, కొంతమంది ఆడియన్స్ డిస్సాటిస్ఫై చేస్తుంది. కానీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సాటిస్ఫాక్షన్ చేసే సినిమా ఏదైతే పడుతుందో అదే ఎప్పుడు కూడా నెంబర్ 1 గ్రాసర్ అవుద్ది. ఇప్పుడు పెద్ద సినిమాకు కూడా అలాంటి లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్న ఈ మార్చి 27న రిలీజ్ అవబోతున్న గ్లింప్స్ చూశాక అసలు ఇప్పటివరకు మనం చూసింది చాలా తక్కువ అని ఫీల్ వస్తుందట. ఈ రేంజ్లో ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాడంటే బుచ్చిబాబు నిజంగా భయ్య నువ్వు రెండో సినిమా తీస్తున్నట్లేదు. ఏదో ఒక రాజమౌళి, ఏదో ఒక చెప్తున్నా కదా, రాజ్ కుమార్ హిరాని ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో దానికి మించిన ఇంపాక్ట్ అయితే నువ్వు ఒక రెండో సినిమాతో క్రియేట్ చేస్తున్నావు అంటే నీకు హ్యాట్స్ ఆఫ్. ఇక రామ్ చరణ్ గారి డ్యాన్స్లు కానీ, రామ్ చరణ్ గారి లుక్ కానీ, నిజంగా రామ్ చరణ్ గారు ఆయన బాడీ గిట్ చూస్తుంటే నాకు ఈ సినిమా కొన్ని దశాబ్దాల పాటు సినిమాలు మాట్లాడుకుంటాం చూడండి. కొన్ని గొప్ప సినిమాలు పడినప్పుడు రామ్ చరణ్ గారి సినిమా హిట్ అయితే అది ఆల్మోస్ట్ ఆ టైప్లో మాట్లాడుకుంటాం. ఒక మగధీర కానీ, ఒక రంగస్థలం కానీ, ఒక RRR కానీ కొన్ని దశాబ్దాలు గుర్తుండిపోయే సినిమా. ఇప్పుడు వాటిని మించిన రేంజ్లో ఇప్పుడు పెద్ద సినిమా వచ్చింది. ఈ పెద్ద సినిమా అవుట్పుట్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఏంట్రా బుచ్చిబాబు, రామ్ చరణ్ ఏంటి ఈ సంభవం అని అంటున్నారంట. దీన్ని బట్టి ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ నాకు తెలిసి 600 కోట్ల వరకు జరిగింది. కానీ ఇది చాలా తక్కువ అనిపిస్తుంది. ఈ సినిమా ఇంక లేపేస్తుంది భయ్యా. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డు లేపి పారదొబ్బోతుంది. ఇంకా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కూడా క్లియర్గా చెప్పేస్తున్నా. పెద్ద సినిమా తర్వాత పెద్ద సినిమా ముందు అనే రీతిలో ఉంటుందట రైటింగ్ మాత్రం. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన ఇంపాక్ట్ ఏంటంటే ఈ సినిమాలో ఒక రూరల్ కుర్రోడు ఒక ఆటకూలిగా ఏదో ఒక స్పోర్ట్స్కే పరిమితం చేయలేదు. ఒక ఆటకూలి అంటే ఇప్పుడు క్రికెట్, ఇంకా దాంతోపాటు రెజ్లింగ్, మన కుస్తీలు, మల్ల యుద్ధాలు ఇవన్నీ చూస్తుంటే నాకు మాత్రం ఒక పెద్ద ఫుల్ మీల్స్ కాదు, మరొక్కసారి రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ ఎందుకు అంటారు అనేది నిరూపించబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. బుచ్చిబాబు, రామ్ చరణ్ గారు పెట్టబోయే రికార్డులు ఏ రేంజ్లో ఉంటాయంటే ఈ మళ్ళీ కొట్టాలంటే కనీసం ఒక 10 సంవత్సరాల పాటు రావాలి. ఏదో వారణాసి వచ్చి లేపేస్తుంది ఇది అంటున్నారు. కానీ నాకు తెలిసి పెద్ది అనే సినిమా ఓరమ్మ స్పోర్ట్స్ డ్రామా సినిమా ఒక ఇంకా మనం అంటే మన ఊహకు కూడా అందని రికార్డులు పడుతుంది భయ్య. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంక మనం దీని గురించి మాట్లాడక్కర్లేదు. ఇప్పుడు యునానిమస్గా ఒక సాంగ్ రిలీజ్ అయినా, ఒక ఫైట్ రిలీజ్ అయినా, ఒక పోస్టర్ రిలీజ్ అయినా, జస్ట్ రామ్ చరణ్ గారు లుక్ రిలీజ్ అయినా సరే యునానిమస్గా ఆల్ ఫ్యాన్డమ్స్ నుంచి, ఆల్ రీజనల్, ఇంకా ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి చాలా గట్టి పాజిటివ్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కొన్ని సినిమాలు ఇప్పుడు టాక్సిక్ కానీ, దురంధర్ కానీ, ఈవెన్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. కానీ యునానిమస్గా ఇండియా మొత్తం సెలబ్రేట్ చేస్తున్న సినిమా మాత్రం పెద్ది అనే సినిమాయే. సో ఇది ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఈ ఏప్రిల్ 30వ తేదీ వరకే ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క రికార్డుకి ఇంకా ఆ డేట్తో ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోద్ది భయ్య. ఏప్రిల్ 30 సినిమా పడిన వెంటనే, ఏప్రిల్ 29 ప్రీమియర్ షోస్ పడిన వెంటనే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డు లేపారదొబ్బుతారు రామ్ చరణ్ గారు అభిమానులు. మళ్ళీ చెప్తున్న పెద్ది అనే సినిమా చేసే ఇంపాక్ట్ మాత్రం 10 తరాల పాటు గుర్తుండిపోయి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది పెద్ది అనే సినిమా. ఇది రాసి పెట్టుకోండి.